హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. మ్యాంగోతోని స్వీట్ బొండాలు మ్యాంగోతో చేసి చూపిస్తున్నాను. గోధుమ పిండి మ్యాంగో కలిపి స్వీట్ బొండాలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మిక్సీ తీసుకున్నాను, మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోని ఒక చిన్న సైజు మ్యాంగో ఇలాగా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు బెల్లం పొడి, మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం పొడి మీరు వేసుకోండి. మ్యాంగో కానీ మీకు స్వీట్గా ఉన్నదనుకోండి, బెల్లం కానీ షుగర్ కానీ తగ్గించేసుకోండి. నేను ఇగో ఈ చిన్న కప్పు తీసుకుంటున్నాను. ఈ రెండు కలిపి మిక్సీ పట్టించుకుంటాను. ఇగోండి మిక్సీ పట్టుకున్నాను, పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోని వేసుకుందాం. ఇక నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, ఇందులోని ఈ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ ఒకసారి కలుపుకొని వేసుకోండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు. వెరైటీగా మనం పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఇది కూడా అప్పటికప్పుడుగా ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కదండి, ఇంట్లో మనకు ఉంటాయి. అలాగే మా మనవడి కోసం చేయమన్నాడని నేను ఒక స్వీట్ వెరైటీగా చేద్దామని చేశాను. ఇందులో కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి. ఈ కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు. అలాగే బియ్యం పిండి ఒక స్పూన్ తీసుకున్నాను. ఉప్మా నూకున్నా పర్వాలేదు, బియ్యం పిండి అయినా పర్వాలేదు, కొంచెం క్రిస్పీగా వస్తుందని బియ్యం పిండి వేసుకున్నాను ఒక స్పూను. అలాగే వంట సోడా చిటికెడు, అలాగే ఇలాచీ పౌడరు ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మొత్తం ఇది ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి ఏమాత్రం పిండి పొడిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా కలుపుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, చూసుకొని వేసుకోండి కొంచెంగా. మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. బ్యాటరు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కొంచెంగా చిన్నవి వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. మ్యాంగో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీ. వేగిపోయి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా వేగాలి.
ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. తిప్పుకుందాం ఒకసారి. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మ్యాంగోతోని. మైదా కూడా యాడ్ చేయొచ్చు. హెల్తీగా చేసుకోవాలని నేను ఆటాతో చేశాను. ఇవి కూడా ఏగిపోయి తీసేసుకుంటున్నాను. ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో. చాలా బాగా వచ్చాయి. చూడండి, తుంచి చూపిస్తున్నాను. సాఫ్ట్గా క్రిస్పీగా బియ్యం పిండి వేసాం కదండి, పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా బాగా వచ్చాయి. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. హెల్తీ అయిన మ్యాంగోతోని, ఆటాతోని, అలాగే మనం షుగర్ వాడలేదు, బెల్లం పొడి వాడాం. హెల్తీ అయిన రెసిపీ అండి. మీరు చేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. అలాగే నా వీడియో కానీ వస్తే ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కప్పు గోధుమ పిండికి ఎన్ని వచ్చాయో చూడండి. ఎన్ని స్వీట్ బొండాలు ఎన్ని వచ్చాయో చూడండి. బాయ్ అండి.